వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెస్ టెక్ వ్యూ. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. కొంచెం వర్క్ బిజీలో ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఐదర్ అవి యూట్యూబ్ రిలేటెడ్, నా ఛానల్లో మీరు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ కానీ, అండ్ మనకి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, నేను టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, నేను మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అది వచ్చేసి ఏంటంటే మనకి టైప్ సి జెంటిల్ మాప్ నాయిస్ క్యాన్సలేషన్ కాలర్ మైక్ K8 మైక్ అనమాట ఇది. సో ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు దీని ప్రైస్ వచ్చేసి 300 to 500 లోపు అయితే పడింది. సో తక్కువ బడ్జెట్లోనే ఉంది. సో ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే, ఎవరైతే బ్లాగింగ్ చేస్తారో, సో ఎవరైతే ఇప్పుడు కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారో, సో అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారో, సో వాళ్ళకి తక్కువ బడ్జెట్లో వైర్లెస్ కాలర్ మైక్ కావాలి అనుకుంటే, సో ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. సో దీని గురించి చాలా మంది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చేశారు. సో నేను మెయిన్గా దీని గురించి వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంది, దీని కనెక్టివిటీ ఎంత దూరంలో వస్తుంది అనేది నేను దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ మైక్ తీసుకోవాలా వద్దా, సో ఇది కాకుండా వేరే ఆప్షన్కి వెళ్ళాలా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత మోటివేషన్ అయితే ఉంటుంది. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇప్పటి నుంచి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నాతో పాటు మీరు కూడా కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మనము అన్బాక్సింగ్ అయితే చేద్దాము. బాక్స్లో ఏముందో చూద్దాము. సో మీరు చూడొచ్చు. సో ఇది కాలర్ మైక్ వచ్చేసి, ఇక్కడ K8 కాలర్ మైక్ అయితే ఉంది. సో ఇక్కడ దీన్ని ఇది లైవ్ షోస్కి, ఇంటర్వ్యూ పర్పస్ అండ్ మనకి షార్ట్ వీడియో బ్లాగ్స్ కోసం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ సో వెనకాల తిప్పితే సో మనకి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే. సో ప్లగ్ అండ్ ప్లే అయింది. సో దీని డిస్టెన్స్ యాక్సెసిబిలిటీ వచ్చేసి మనకి 20 meters ఆఫ్ యాక్సెసిబిలిటీ అని అయితే ఉంది. సో 20 meters అని అయితే ఉంది చూడండి. 20 meters అయితే ఉంది. దాని తర్వాత క్లియర్గా అయితే ఉంటుంది. సో ఆడియో అనేది, సో ఇక్కడ మనకి చూసుకుంటే K8. సో సైడ్కి వచ్చేసి మనకి సో ఇదైతే సేమ్ ఉంది. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో బాక్స్లో చూసుకుంటే అయితే మనకి సో ఈ విధంగా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు. సో బాక్స్లో అయితే ఇలా ప్యాకింగ్ అయితే వచ్చింది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సో రిసీవర్. సో దీంట్లో రిసీవర్ అయితే ఉంది చూడండి. రిసీవర్ ఇది. అండ్ సో ఇది వచ్చేసి మనకి ఓకే రిసీవర్ ఉంది. ఆ తర్వాత మనకి మైక్ అయితే ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మైక్ అన్నమాట ఇది. సో మైక్ ఉంది. సో తీస్తే దీని కింద మనకి యూజర్ మాన్యువల్ ఉంది. సో యూజర్ మాన్యువల్లో మీరు చూసుకుంటే సో ముందు చైనాలో అయితే రాసి ఉంది ఇది లాంగ్వేజ్. సో ఇలా తిప్పుకుంటే ఓకే. సో ఇది ఇంగ్లీష్లో అయితే రాసింది ఇలా. సో
మీరు చూడొచ్చు. మొత్తం యూజర్ మాన్యువల్ అయితే దీంట్లో మొత్తం ఎలా ఫంక్షనాలిటీ దీన్ని ఎలా వర్క్ అవుతుంది అన్నీ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి కేబుల్ ఇచ్చారు దీంట్లో. సో కేబుల్ బాక్స్, చిన్న కేబుల్ బాక్స్ అయితే ఇచ్చారు. కేబుల్, సో కేబుల్ అయితే మనకి 10 ఇంచెస్ అయితే ఉంటుంది, అంతే, ఎక్కువ అయితే లేదు. సో ఇది యూఎస్బి ఉంది. సో ఇటైతే వచ్చేసి మనకి టైప్ సి అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బాక్స్లో చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్, రిసీవర్, మైక్ అండ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో దీని కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ పేపర్లో మనకి ఏ మొబైల్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో సో దీంట్లో అయితే ఒక చిన్న గైడెన్స్ లాగా అయితే ఇచ్చారు. సో దీంట్లో ఒప్పో, వివో అండ్ రియల్మీ ఫోన్స్ అయితే మనకి ఓటీజీ అనేది, సో చూపిస్తాను ఇక్కడ సైడ్లో. సో ఓటీజీ అనేది మనము ఎనేబుల్ చేసుకోవాలి. సో ఒకవేళ ఈ మొబైల్స్లో మనము ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే సో దీంట్లో ఏం చేయాలంటే సో ఓపెన్ కెమెరా యాప్ అనేది ప్లే స్టోర్కి వెళ్ళి సో ప్లే స్టోర్ నుంచి మనం ఓపెన్ కెమెరా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దాంట్లో నుంచి మనము సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత వీడియో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ కెమెరా సో దాంట్లో వీడియో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో దాంట్లో ఆడియో సోర్స్కి వెళ్ళాలి. సో ఆడియో సోర్స్లో వెళ్ళి సో ఆడియో సోర్స్లో మనకి ఎక్స్టర్నల్ మైక్ అని ఉంటుంది ఆప్షన్. సో ఆ ఎక్స్టర్నల్ మైక్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ మైక్ అనేది కనెక్ట్ అవుతుంది. సో జనరల్గా ఓటీజీతో కాకపోతే మనము ఓపెన్ కెమెరా అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసి సో ఇలా యూజ్ చేయాలి. సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే సో ఇలా మనం ఈ రిసీవర్ని సో ఇలా మొబైల్కి అయితే ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్టు సో ఓటీజీ అనేది మొబైల్లో మనము సో సెట్టింగ్స్లో వెళ్ళి మొబైల్ సెట్టింగ్స్లో ఓటీజీ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, దీన్ని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ మెటీరియల్. సో కంప్లీట్ మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఉంది. సో ఇది ఒకటే మనకి సో స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట ఇది. సో మొత్తం సో జనరల్గా దీని పార్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విండ్ ప్రూఫ్ నెట్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. సో దీన్ని విండ్ ప్రూఫ్ నెట్ అయితే అంటారు. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో మైక్రోఫోన్ ఇండికేటర్ అంటే ఇది రెడ్ అండ్ గ్రీన్ లైట్లో అయితే సో కనెక్ట్ చేసేటప్పుడు మనకి రెడ్ అండ్ గ్రీన్ లైట్లో అయితే వస్తుంది. సో నేను మీకు చూపిస్తాను. సో కనెక్ట్ చేసేటప్పుడు అండ్ మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది మనం జనరల్గా మన మొబైల్ ఛార్జర్తో ఈ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్తో డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ వచ్చేసి మనకి క్లిప్. సో క్లిప్ అనేది రిమూవబుల్ ఇది. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు, చూసారా. సో ఇది కాలర్ పెట్టుకునేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వెనకాల అయితే దీనికి సో స్విచ్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు స్విచ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మేడప్ ఆఫ్ ప్లాస్టికే, సో రబ్బర్ అయితే కాదు. సో దీని గురించి అయితే ఇది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రిసీవర్. సో రిసీవర్లో మనకి ఇది పోర్ట్ కనెక్టింగ్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది కనెక్టింగ్ పోర్ట్ అంటారు దీన్ని. అండ్ మనకి ఇక్కడ రిసీవర్ ఉంటుంది ఇక్కడ. సో రిసీవర్ ఇండికేటర్ ఎక్కడైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో రిసీవర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మనకి సో పోర్ట్ ఆఫ్ రిసీవర్. సో ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది. సో ఇది రిసీవర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది బాగా యూస్ఫుల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే మనకి అవుట్డోర్ వీడియోస్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో దీంట్లో నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఎక్కువగా లేదు. సో నాయిస్ క్యాన్సలేషన్ చాలా తక్కువ ఉంది. సో నాయిస్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సో వీడియోలో మనకి వినపడుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఫన్నీ వీడియోస్ చేస్తారో అండ్ మనకి ఇండోర్ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అయితే యూజ్ అవుతుంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ చెప్పినట్టు మనకి 10 to 12 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అయితే ఉంటుంది. సో పోతూ మనకి దూరం పెరుగుతూ ఉంటే మనకి కొంచెం కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉండదు. సో అదొకటి చూసుకోవాలి మీరు. సో దీన్ని బట్టి మీకు అనుకూలంగా కావాలి అనుకుంటే మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది K8 వైర్లెస్ మైక్రోఫోన్ గురించి, సో మైక్ గురించి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా కూడా ఏమీ లేదు.
సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.